ప్రజలకు రక్షణ కనిపించాల్సిన బాధ్యత ఉన్న ఒక అధికారి ఇలా మాట్లాడటం అనేది, దుర్భాషలాడటం అనేది చాలా అసలుకి మాటలు రాని ఇదిగా ఉంది. దాన్ని మీరు ఒకసారి గమనించాలి. ఎందుకంటే అధికారంలో ఉన్న ఒక ఎస్ఐ గారు, ఒక అధికారి అయిన అతను ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అన్ని మతస్థులు హిందువులపై దాడులు ఎందుకు చేయరండి? దీనికి నిదర్శనం అదే. ఎందుకంటే అన్ని మతస్థులు కూడా దాడులు చేపడుతున్నారు అంటే ఇలాంటి వ్యక్తులు అలాంటివి ప్రోత్సహించటం వల్ల ఆయనకు వచ్చిన కష్టం ఏంటో తెలియదు. హిందువులు ఒకవేళ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదు అనేది ఏమన్నా బాగా ఆలోచిస్తున్నారేమో. కానీ ఒకసారి పోలీస్ శాఖ వారందరికీ ఒకటే తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా నాయకురాలు, మా సోదరికి, ఒక దళిత నాయకురాలికి ఇలాంటి అన్యాయం జరిగింది అని అంటే రాష్ట్రమే కాదు, సెంట్రల్లో ఉన్న కూడా నాయకులందరూ కదిలి వస్తారు. ఒకటే గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. లేకపోతే ఖబర్దార్గా ఆ ఎస్ఐ గారు ఇంటి ముందు కూర్చొని ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ మహిళలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ కుటుంబాలను వదిలేసి వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేయాలి.